హాయ్ గాయ్స్! ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'జీడియన్'. లెజెండరీ ఇన్వెంటర్ జీడీ నాయుడు జీవితం మీద తీసిన ఈ బయోపిక్‌లో ఆర్ మాధవన్ లీడ్ రోల్‌లో కనిపిస్తాడు. ట్రైలర్ చూసాక చాలా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి మూవీ చూసాక నాకెలాగనిపించిందంటే అండ్ ఇంకా సినిమా కంప్లీట్ అయ్యాక నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇదొక సిన్సియర్ అటెంప్ట్. జీడీ నాయుడు లాంటి గ్రేట్ విజనరీ స్టోరీని స్క్రీన్ మీద తీసుకురావడం ఈజీ కాదు. డైరెక్టర్ హిస్టరీని రెస్పెక్ట్ చేస్తూ సినిమా తీశారు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం జీడీ నాయుడు అచీవ్‌మెంట్స్ అన్నీ చూస్తాం గానీ ఆయన లైఫ్‌లో ఉన్న ఎమోషనల్ పెయిన్‌ని అంత డీప్‌గా ఫీల్ అవ్వలేం. అందుకే సినిమా ఇన్‌స్పైర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా స్టోరీ 1950స్‌లో ఇన్కమ్ టాక్స్ ఆఫీషియల్స్ జీడీ నాయుడు ఇంటికి వచ్చిన సీన్‌తో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన జర్నీ చూపిస్తారు. హోటల్‌లో సర్వర్‌గా పనిచేసి ఆర్డినరీ పర్సన్ నుంచి ఇండియా గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్‌లో ఒక్కరిగా ఎలా ఎదిగారు అని. ఓన్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం, యూనివర్సల్ మోటార్ సర్వీస్ స్టార్ట్ చేయడం, ఇండిజినస్ మోటార్, రేజర్, రేడియో, పెట్రోల్ ఇంజిన్ ఇన్వెన్షన్స్ క్రియేట్ చేయడం అన్నీ ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. హిట్లర్‌ని కలవడం, మెర్సిడీస్ బెంజ్ కాంట్రాక్ట్, బ్రిటిష్ ఆఫీసర్స్‌తో కాన్ఫ్లిక్ట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్, జీడీ నాయుడు లైఫ్‌లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, కానీ ఎమోషనల్ సీన్స్ దగ్గర స్క్రీన్ ప్లే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇంకా సినిమా బిగ్గెస్ట్ వీక్‌నెస్ స్క్రీన్ ప్లే. బయోపిక్ అంటే ఆడియన్స్ హీరో జర్నీని ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ అచీవ్‌మెంట్స్ ఒక లిస్ట్ లాగా వస్తాయి. కాటన్ మిల్ లూజ్ అయ్యే సీన్, ఫైనాన్షియల్ డౌన్‌ఫాల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ డౌన్ ఇవన్నీ లైఫ్ చేంజింగ్ మూమెంట్స్. కానీ డైరెక్టర్ వాటిని ఎమోషనల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఆడియన్స్‌గా మనం అయ్యో అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్ ట్విస్ట్ చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. అలాంటి మూమెంట్స్ ఇంకా ఎక్కువుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయేది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ ఆర్ మాధవన్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్ అన్నీ సూపర్బ్. ఇన్వెంటర్ క్యూరియాసిటీ, బిజినెస్ మ్యాన్ కాన్ఫిడెన్స్, ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేసే డిటర్మినేషన్ ప్రతి ఎమోషన్‌ని న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. కోర్ట్ సీన్స్, ఇన్కమ్ టాక్స్ ఆఫీషియల్స్‌తో గొడవలు సినిమా హైలైట్స్. కెరియర్‌లో మంచి పర్ఫార్మెన్సెస్‌లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ సత్యరాజ్ చాలా డిగ్నిఫైడ్‌గా పెర్ఫార్మెన్స్ చేశారు. జయరామ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. కరుణాకరన్ నెగెటివ్ రోల్‌లో సర్ప్రైజ్ చేశారు. ప్రియమణి, దుషారా విజయన్ టాలెంటెడ్ యాక్టర్స్ అయినా వాళ్ళకి స్క్రీన్ టైం చాలా తక్కువ. ఫీమేల్ క్యారెక్టర్స్‌కి ఇంకా బెటర్‌గా డెవలప్ చేసుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ పెరిగేది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే డైరెక్షన్ సిన్సియర్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ ఔట్‌స్టాండింగ్. ఓల్డ్ కోయంబత్తూర్‌ని రీక్రియేట్ చేసిన విజువల్స్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో ఈ సినిమాలో నాకు బాగా నచ్చిందేంటంటే ఆర్ మాధవన్ గారి ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, ఆథెంటిక్ పీరియడ్ రీక్రియేషన్, ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ, స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే ఇంటెలిజెంట్ క్లైమాక్స్ మూమెంట్స్. అండ్ ఇంక ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేనిది ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో లేదు. స్క్రీన్ ప్లే ఇన్సిడెంట్స్‌ని ఎమోషనల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఇంకా డెప్త్‌గా చూపించాల్సింది. అలాగే ఫీమేల్ క్యారెక్టర్స్‌కి పెద్దగా స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ కొంచెం లెంథీ ఫీల్ వస్తుంది. ఓవరాల్‌గా 'జీడియన్' ఒక సిన్సియర్ బయోపిక్. హిస్టరీని రెస్పెక్ట్ చేస్తూ లెజెండరీ ఇన్వెంటర్ జర్నీని ప్రెజెంట్ చేస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేయలేకపోయింది. సినిమా కంప్లీట్ అయ్యాక జీడీ నాయుడు అచీవ్‌మెంట్స్ గురించి రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ ఆయన లైఫ్ స్ట్రగల్స్‌ని మనం హార్ట్‌తో ఫీల్ అయ్యేలా చేయలేకపోయింది. మాధవన్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. బయోపిక్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం స్లో అనిపించొచ్చు. మరి 'జీడియన్' మూవీ చూసాక మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.